మీరు అస్తమాటు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారా? అయితే ఈ రూల్స్ మీకు ఖచ్చితంగా తెలియాల్సిందే. ఫస్ట్ వన్, ఒకవేళ మీ ఫ్లైట్ అనేది 4 hours డిలే అయితే ఆ ఎయిర్లైన్ కంపెనీ ఫ్రీ మీల్ ని మీకైతే ప్రొవైడ్ చేయాల్సిందే. అదే మీ ఫ్లైట్ 6 hours కంటే ఎక్కువ డిలే అయితే ఫ్రీ మీల్ తో పాటు ఆల్టర్నేట్ గా ఇంకొక ఫ్లైట్ ని అరేంజ్ చేయాల్సిందే. చేయకపోతే ఫుల్ రిఫండ్ మీకైతే ఎయిర్లైన్ కంపెనీ ఇస్తుంది. అర్థమైందా అండి? అండ్ అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లైట్ టికెట్ ని బుక్ చేసుకున్నారు, వెళ్ళారు, కానీ ఎయిర్లైన్ వాళ్ళు ఆ ఫ్లైట్ ఓవర్ బుక్ అయింది అని చెప్పారు, టికెట్ ని క్యాన్సిల్ చేసామని చెప్పారు. అలా చెప్తే విత్ ఇన్ 1 hour లో ఇంకొక ఆల్టర్నేట్ ఫ్లైట్ ని అరేంజ్ చేయాల్సిందే. అరేంజ్ చేయకపోతే ఫ్లైట్ టికెట్ యొక్క బేస్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 200% వరకు మీకు కాంపెన్సేషన్ ప్లస్ చార్జెస్ ఇవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ 24 hours వరకు ఇంకొక ఫ్లైట్ ని అరేంజ్ చేయలే, అలాంటప్పుడు బేస్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 400% వరకు కాంపెన్సేషన్ ఎయిర్లైన్ కంపెనీ మీకు పే చేస్తుంది ప్లస్ చార్జెస్. టోటల్ గా 20,000 వరకు భరిస్తుంది ఎయిర్లైన్ కంపెనీ. సో ఈ రూల్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి.